UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ ఆయుష్మాన్. ఈ రోజు మనము స్టాక్ మార్కెట్ అప్డేట్స్ చూద్దాము. అలాగే రేపు మార్కెట్స్ ఎలా ఉండబోయే ఛాన్సెస్ ఉంది దాని గురించి కూడా ఈ రోజు మనం మాట్లాడుకుందాము. ఫస్ట్ ఇక్కడ మనము ట్రేడింగ్ వ్యూలో డైలీ చార్ట్ చూసుకుంటే కనుక నిన్న మనం ఎలా అయితే ఎక్స్పెక్ట్ చేసామో సేమ్ అలాగే ఈ రోజు జరగడం మనం చూసాము. ఎలా అయితే మనం నిన్న చూసామో ఇది ఒక ఇంపార్టెంట్ జోన్, దీన్ని క్రాస్ చేయాలి. ఎంబటే ఒకవేళ క్రాస్ చేస్తుందంటే అలాంటి సమయంలో మళ్ళీ మార్కెట్ కిందికి పడే అవకాశాలు ఉంటుంది. ఎంత అక్కడ కన్సల్టేషన్ జరిగి ఎంత అక్కడ సస్టైన్ చేసి ఈ యొక్క లెవెల్ని టెస్ట్ చేసి బ్రేక్ చేస్తే అప్పుడు మనం ఒక మంచి మొమెంటం అప్సైడ్లో చూడగలుగుతాము. సో ఇవాళ మనం నేను అనుకున్నట్టు ఆల్మోస్ట్ ఇవాళ మార్కెట్ మొత్తం కూడా కన్సాలిడేషన్ ఫేజ్లోనే ఉండింది. ఎక్కువ మొమెంటం అనేది ఎవరికి ఇవ్వలేదు. ఎవరైనా సెల్లర్స్ ఉంటే వాళ్ళు కాస్త డబ్బులు సంపాదించి ఉంటారు, కానీ ఎవరైతే ఆప్షన్ బయర్స్ ఉంటారో వాళ్ళకు మాత్రం ఎటువంటి ప్రాఫిట్స్ రానట్టు ఇవాళ మనం చూసాము. 5 minutes చార్ట్లో కూడా ఒకసారి మనం క్లారిటీగా చూసుకుంటే ఏంటంటే మార్కెట్ ఇవాళ ఓపెన్ అయిన తర్వాత కాస్త అప్వర్డ్ మొమెంటం చూపించి దాని తర్వాత ఓన్లీ కన్సాలిడేషన్ ఫేజ్లోనే మార్కెట్ ఉండింది. మళ్ళీ ఒక సెకండ్ హాఫ్లో సెకండ్ సెషన్లో మళ్ళీ మార్కెట్ ఎక్కడి నుంచి అయితే ఓపెన్ అయిందో అక్కడే వచ్చి క్లోజ్ అవ్వడం ఇవాళ మనం చూసాము. రేపు కూడా ఒకవేళ మార్కెట్ ఈ యొక్క లెవెల్లో ఫ్లాట్ కనుక ఓపెన్ అయింది అంటే ఫ్లాట్ ఓపెన్ అయిన తర్వాత ఎక్కడి నుంచి మళ్ళీ మార్కెట్ కన్సాలిడేషన్ జరిగి ఒక మంచి బ్రేక్అవుట్ ఇస్తే కనుక మనకు ఒక 50 to 100 పాయింట్స్ వరకు టార్గెట్ మాత్రం ఉంటుంది. కానీ ఈ యొక్క లెవెల్ దగ్గర మనం కాస్త కాన్షియస్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. భారీ సెల్లింగ్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీకు లాసెస్ కూడా హ్యూజ్గా ఫేస్ చేయాల్సి వస్తుంది. సో కాబట్టి జాగ్రత్తగా మీరు మీ క్వాంటిటీస్ని తక్కువ చేసుకొని రెడ్యూస్ చేసుకొని క్వాంటిటీస్ని రిస్క్ని తక్కువ చేసుకొని ట్రేడ్ కనుక మీరు తీసుకుంటున్నట్లయితే అలా మీరు ప్లాన్ చేసుకోండి. ప్రస్తుతానికి నో ట్రేడ్ డేనే మనం అనుకోవచ్చు. ఎవరైనా ఆప్షన్ సెల్లర్స్ ఉన్నారు, హెడ్జ్ చేసేవాళ్ళు ఉన్నారంటే వాళ్ళు చేసుకోవచ్చు. కాకపోతే ఆప్షన్ బయర్స్కి మాత్రం కొంచెం రిస్క్గా ఉండే అవకాశం మాత్రం ఉంటుంది. అలాగే దీంతో పాటు ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ కనుక ఓపెన్ అయింది అంటే గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ కన్సాలిడేషన్ జరిగే ఛాన్సెస్ మాత్రం ఉంటుంది. ఆ ఒక కన్సాలిడేషన్ ఫేజ్ని మనకు కింది సైడ్లో బ్రేక్ డౌన్ కనుక చూపిస్తే మనం ఒక చిన్న టార్గెట్తో సెల్లింగ్ కోసం అక్కడ ప్లాన్ చేసుకోవచ్చు. కానీ ప్రస్తుతం మార్కెట్ బుల్లిష్ మోడ్లో ఉంది కాబట్టి ఆ ఒక ట్రేడ్ని అవాయిడ్ చేస్తే మనకు బాగుంటుంది. ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అంటే ఖచ్చితంగా బయింగ్ ఎంట్రీస్ వస్తాయి. ఎవరైతే ఇంతకుముందు అందరూ కూడా బయింగ్ ఎంట్రీస్ మిస్ చేశారో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ బై చేస్తారు. అక్కడ నుంచి మళ్ళీ ఒక బుల్ ర్యాలీ చూసే అవకాశం మాత్రం ఉంటుంది. సో రేపు మార్కెట్లో ఏంటంటే మన స్ట్రాటజీని బట్టి, ప్రైస్ యాక్షన్ని బట్టి, టైంని బట్టి కూడా మనం ఒక డిసిజన్ మాత్రం తీసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా మార్కెట్లో టైమింగ్ని బట్టి వాల్యూమ్స్ వస్తాయి కాబట్టి ఆ ఒక వాల్యూమ్స్ని మనం ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూ టైమింగ్తో పాటు ప్రైస్ యాక్షన్తో మన ఒక రిస్క్ రివార్డ్ రేషియోని మెయింటైన్ చేస్తూ అక్కడ మనం ట్రేడ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ ప్లాన్ చేయాలి. తప్పకుండా దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు, రేపు మార్కెట్లో ఏం జరగబోతుంది, మీ ఒక పాయింట్ ఆఫ్ వ్యూని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఈ యొక్క స్టాక్ మార్కెట్ లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి వీడియోని ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.